అంతా అయిపోయింది అనుకుంటుంటే ఏదో ఒకటి మిగులుతోంది. తాజాగా ట్రంప్ నిన్నే చెప్పుకొచ్చేసారు. ఏది హమాస్ వాళ్ళు పొద్దునే మాట్లాడుకున్నాం. హమాస్ కాల్పుల విరమణకి సంబంధించిన దాంట్లో ప్రధానమైనటువంటిది బందీలను విడిచిపెట్టేస్తానంది. అట్లాగే మధ్య మార్గ పరిపాలనకు కూడా ఒప్పుకుంది. అంటే వేరే వాళ్ళతో పీస్ కమిటీ తరహా పరిపాలన అన్నటువంటిది కూడా. తద్వారా మేజర్ డిమాండ్స్ నెరవేరిపోయినాయి కాబట్టి కాల్పులు విరమించేసినట్టే. ఇటు ఇజ్రాయెల్ కూడా కాల్పులు విరమించేసినట్టే అని అందరూ అనుకుంటున్న దశలో ట్రంప్ కూడా ఇక నేను ఆ నోబెల్ బహుమతి అది అర్జెంటుగా తీసేసుకుందాం అని చెప్పేసి ఆయన ప్యాంట్ షర్టు పైకి లాక్కుని మరి పరుగులు పెడుతుంటే అకస్మాత్తుగా జరిగిపోయింది ఏంటి అంటే ట్రంప్ మాటల్ని పక్కన పెట్టి మళ్ళీ అంటే బందీలను విడిచిపెడతానన్నాక కూడా ఇజ్రాయెల్ అటాక్ చేసింది. హమాస్ మీద అటాక్ చేసింది. గాజా మీద అటాక్ చేసింది. అనేక మంది ప్రాణాలు తీసింది. ఏం జరిగింది, ఎందుకు జరిగింది అన్నది రేపో మాపో కబురు చెప్తుంది. ఏంటనేది చూడాలి.